జీసస్ వండర్స్ మినిస్ట్రీస్ దేవుని చేత బహుబలంగా వాడబడుచు అనేకులను క్రీస్తు వైపునకు త్రిప్పుచు దేవుని ఆత్మచేత నడిపింపబడుచున్న దైవజనులు పాస్టర్ ఎలేజా అబ్రహాం గారు. దైవజనులు దేవుని నేను చాలా పొందుకున్నాను ఈ మినిస్ట్రీ నుంచి. ఎందుకంటే ఫస్ట్ సారి వచ్చినప్పుడు నా ఫస్ట్ ప్రేయర్ ఏమంటే నేను రక్షణ పొందాలని. తర్వాత సెకండ్ మీటింగ్ కల్లా నేను బాప్టిజం తీసుకున్నాను. దేవుడు అద్భుత రీతిగా నాకు రక్షణ దయచేశాడు. ఇంకోసారి నేను అప్పటి నుంచి నా కోరిక ఒకటి, ఆయన తండ్రి నన్ను ఒక్కసారి పేరు పెట్టి పిలవాలని. ఈరోజు ప్రార్థనలోని అనే నా పేరు అసలు తెలియదు, ఎప్పుడు కూడా నా పేరు నేను చెప్పలేదు. ఆయన చెప్పడం పరిశుద్ధాత్మ దేవుడు అనే చేత మాట్లాడుతున్నాడు అని నేను నమ్ముచున్నాను. నేను నమ్ముకున్న రీతిగా ఆయన నన్ను పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ యొక్క ఆశలు, మీ యొక్క కోరికలు మీరు దేవుడితోటి చెప్పుకోవాలని మినిస్ట్రీ ద్వారా మీకు చాలా హెల్ప్ అందుతుందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఆదివారం 2 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 10 గంటలకు ప్రారంభమగును. రెండవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు ప్రారంభమగును. మా ఆరాధన జరుగు స్థలము డేవిడ్ మెమోరియల్ కాలేజ్, 4వ అంతస్తు, తార్నాక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 7995648108. ప్రతి శుక్రవారం మా ఆరాధన జరుగును. సమయం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమగును. మా ఆరాధన జరుగు స్థలము డేవిడ్ మెమోరియల్ కాలేజ్, 4వ అంతస్తు, తార్నాక, సికింద్రాబాద్. జీసస్ వండర్స్ మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న 21 రోజుల ఉపవాస ప్రార్థనలు. దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎలేజా అబ్రహాం గారు సోమవారం 19వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం వరకు 21 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగును. సమయం సాయంత్రం 6 గంటలకి ప్రారంభమగును. స్థలం డేవిడ్ మెమోరియల్ కాలేజ్, 4th ఫ్లోర్, తార్నాక. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 7995648108. మా ప్రోగ్రాం ఇప్పుడు కల్వరి టీవీలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 8:30 గంటల వరకు తప్పక వీక్షించండి. దైవ దీవెనలు పొందుకోండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను. Unity of the faith. The unity of faith. Till we all come in the unity of the faith. See, there are different dimensions. కానీ వాళ్ళందరూ కూడా ఏంటంట, the unity of faith. ఒకటే విశ్వాసం, అందరు విశ్వాసం అన్నట్టు. హల్లెలూయా. అపోస్తులైనా, ప్రవక్తలైనా, స్వార్థికులైనా వాళ్ళు ఫెయిత్ ఉంటేనే వాళ్ళు ఏదైనా. We all come in the unity of the faith. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై. నేను చెప్పిన మీ లైఫ్ లో అన్నిటికంటే ది బిగ్గెస్ట్ మౌంటైన్ ఏంటంటే అవిశ్వాసం అనే మౌంటైన్. అది దన్నాలి ఈరోజు మనం. హల్లెలూయా. గడి హల్లెలూయా. వి మస్ట్ కిక్ అవుట్ ద మౌంటైన్, ది మౌంటైన్ ఆఫ్ అన్బిలీఫ్. కొంతమంది జీవితంలో అవిశ్వాసము అనేది, అల్ప విశ్వాసం అనేది ఒక పెద్ద పర్వతముగా అలా ఉండిపోతుంది. ఎంత నమ్ముదామన్నా ఎందుకు నమ్మలేకపోతారు తెలుసా? పర్వతం చాలా పెద్దగా అయిపోయింది, బిగ్ మౌంటైన్. ఈరోజు అది బ్రేక్ అయిపోను గాక. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యం అంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించాడు. అట్లా రాజు ఏదన్నా మన జీవితంలో మనల్ని కూడా ఆ రాజులకు రాజు ఏదైనా ఉద్దేశిస్తే మనం నచ్చం. హల్లెలూయా. సో నెక్స్ట్ వర్స్. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని స్టోరీ. దానియేలు మీద ఒక నింద మోపుదాం అనుకున్నారు వాళ్ళు. సో దాని తర్వాత వీళ్ళంతా కలిసి ఒక ప్లాన్ చేశారు. ఎందుకంటే తెలివైన వాడు, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఉన్న వ్యక్తి. సో నింద మోపుదాం అనుకున్నారు, ప్లాన్ చేశారు. అండ్ వర్స్ 5. అందుకు ఆ మనుషులు
అతని దేవుని పద్ధతి విషయమందే గాని ఉమ్, మరి ఏ విషయమందును ఉమ్. అతనిలో లోపము కనుగొనలేమని కొనిరి. చూసారా, ఏదైనా కాంప్రమైజ్ అవుతాడు కానీ దేవుడి విషయంలో కాంప్రమైజ్ అవడైనా. ఏది ఎవరు చెప్పినా వింటాడు కానీ దేవుడి విషయంలో ఎవరు చెప్పినా వినడు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మనం ఏ విషయంలో ఏది చేసినా మళ్ళీ రాజు చెప్పినట్టే చేస్తాడు. ఖచ్చితంగా మనము ఏమి డిఫరెన్స్ తీసుకొని రాలేము. కానీ ఒక్కటంటే దేవుని పద్ధతులు ఏదైతే ఉన్నాయో అవి ఏదైతే పాటిస్తున్నాడు. ఇంకోటి చెప్పిన ఆయన విశ్వాసం ఏదైతే ఉందో అది దాన్ని డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతాడు. వి షల్ నాట్ ఫైండ్ ఎనీ అకేషన్ అగైనెస్ట్ దిస్ డానియల్ అన్నాడు. ఏది మనకు కనిపించదు, మనకి ఏది మనకి దొరకదు, కానీ ఒకటి దొరుకుతుంది. ఎక్సెప్ట్ వి ఫైండ్ ఇట్ అగైనెస్ట్ హిమ్ కన్సర్నింగ్ ద లా ఆఫ్ హిస్ గాడ్. అంటే అతని విశ్వాసం, అతను విశ్వాసముతో ఏదైతే వెళ్తున్నాడో దేవుని విషయంలో ఆ పద్ధతులు ఏదైతే ఉన్నాయో అది కదిలిస్తేనే మనకు దొరుకుతాడు. అందుకే ఎనిమి యొక్క ఎజెండా ఏంటంటే మన ఫెయితే ఎనిమి టార్గెట్. మన నమ్మకం, మనం ఏదైతే నమ్ముతున్నామో దాన్ని డిస్టర్బ్ చేయడమే ఎనిమి యొక్క ఎజెండా. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజగు దర్యావేషు చిరంజీవివై ఉందువు గాక. Verse 7. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజొక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనంగా చాటింపచేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు 30 days వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహపు గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారాసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసి అది చెప్తున్నాం. బాగానండి, ఏదైనా దానియేలు కాంప్రమైజ్ అవడానికి రెడీగా ఉన్నాడు కానీ తన విశ్వాస జీవితాన్ని డిస్టర్బ్ చేయడానికి అస్సలు రెడీగా లేడు. మన విశ్వాసం, మన ఫెయిత్ లైఫ్ని, మన విశ్వాసమును ఎవరు కదిలిద్దామన్నా కూడా మీరు కదిలించనీయకూడదు. మీరు యథావిధిగా అలాగే నమ్మాలా. ఎవరేం మాట అన్నా, ఎవరు ఎంత ప్రయత్నము చేసినా, ఎవరు ఎంత నిందించినా, ఎవరు అవమానించినా, ఎవరు దూషించినా, మీ నమ్మకం ఏదైతే ఉందో, మీ విశ్వాసం ఏదైతే ఉందో అది అస్సలు మార్చొద్దు. ఎనిమికి కావాల్సింది అదే. ఎందుకంటే వెన్ యూఆర్ బిలీవింగ్, మీకు కొద్ది నెలలు నమ్ముతుంటే వాళ్ళని బట్టో వీళ్ళని బట్టో మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఏమనిపిస్తాడంటే మీ నమ్ముచున్న మీ నోటితోనే అనిపిస్తాడు ఒక మాట. ఏంటి తెలుసా? ఇన్ని సంవత్సరాలు నమ్మాను, నాకేం చేసేవంట అనేలాగా. ఇన్ని సంవత్సరాలు నేను నమ్ముకున్నా కదా, నాకేం చేసావు? ఇన్ని సంవత్సరాలు నేను ఇంత నమ్మాను కదా, నాకు ఎందుకు న్యాయం చేయట్లా? మీ నోటితోనే మార్చడానికి, దేవుణ్ణి దూషించేలాగా, దేవుణ్ణి అనేలాగా, మీ ఫెయిత్ వర్డ్ని మార్చడానికి, మీ ఫెయిత్ లైఫ్ని చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఎనిమి. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దానియేలు లైఫ్ మొత్తం డిస్టర్బ్ చేయొచ్చు మనము ఎప్పుడు అంటే దానియేలు యొక్క ఫెయిత్ లైఫ్, విశ్వాస జీవితం పద్ధతులు ఏదైతే ఉన్నాయో అది డిస్టర్బ్ చేస్తేనే మనం దానియేలు లైఫ్ని డిస్టర్బ్ చేయగలం అని అర్థమైంది వాళ్ళు. అందుకు డిస్టర్బ్ చేయడం ప్లాన్ చేశారు వాళ్ళు. సంతకము చేపించారు రాజుతో. కాగా రాజు దర్యావేషు 9వ వచనం, దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసిన. రాజు సైన్ చేసాడు. ఇంకా రాజుకు తెలియదు వీళ్ళ యొక్క ప్లాన్. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనెను. అదే చెప్తున్నా, మీ లైఫ్లో ఎవరన్నా మీ జీవితంలో ఏదైనా చేస్తుంటే వాళ్ళకి తెలియపోవచ్చు వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారో. కానీ మీరు అపవాది యొక్క తంత్రములు ఎరగని వారు కాదు కదా మనము. అదే కదా యేసుప్రభువు అంది, తండ్రి ఈ కుమారుని క్షమించి, ఈ వ్యక్తి ఏమి చేయుచున్నాడు ఇతనికి తెలియదు. డిడ్ నాట్ నో వాట్ హీ వాజ్ డూయింగ్. ఏం చేస్తున్నాడో తెలియదు. మన లైఫ్లో మన చుట్టూ జరిగేవి వాంటెడ్లీ ఎవరు చెయ్యరు. దెర్ ఇస్ సమ్ స్పిరిట్స్, కొన్ని స్పిరిట్స్ మన యొక్క ఫెయిత్ని డిస్టర్బ్ చేయడానికి, మన విశ్వాస జీవితాన్ని స్పాయిల్ చేయడానికి, మనల్ని కదిలించడానికి కొంతమందిని కదిలిస్తుంది. వాళ్ళని కొంతమంది మన జీవితంలో కదిలించినప్పుడు ఆ కొంతమందిని చూసి వాళ్ళని మీద మన ద్వేషము, కోపం ఏమీ కాకుండా వాళ్ళకి తెలియదు అని ఒక అండర్స్టాండింగ్తో మనం వదిలేయటం మనకి లైఫ్కి చాలా మంచిది. లేకపోతే మీ ఫెయిత్ డిస్టర్బ్ అవుతుంది. ఆ కోపంలో మీ విశ్వాసము డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళకి తెలియదు, రాజుకు తెలియదు. రాజు కావాలని చేసింది కాదు, రాజుకు తెలియదు. ఆ శాసనం అంతా, ఆ ప్లాన్ అంతా దానియేలు కోసమని రాజుకు తెలియదు. రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టం, స్నేహితుడు.
మీ లైఫ్లో ఎవరైనా ఏదైనా చేసిన ఏదైనా మాట వాంటెడ్లీ కాదు, కానీ వాళ్ళ వెనకాల సమ్ స్పిరిట్ టు డిస్ట్రాయ్ యువర్ ఫెయిత్ లైఫ్, మీ విశ్వాస జీవితాన్ని నాశనము చేయడానికి, కదిలించడానికి వాళ్ళని యూజ్ చేస్తుంది అని మీరు గ్రహించిన ఎడలా మీరు రెస్పాండ్ అయ్యే విధానం మారిపోతుంది. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొని నన్ను తెలుసు. దానియేలుకి తెలియక ప్రార్థన చేసినోడు కాదు, తెలిసే. నేను చెప్తున్నా, అప్పుందని తెలిసి యు మస్ట్ బిలీవ్. అప్పుంది ఎలా నమ్మాలి నేను? అప్పుంది కదా, తెలిసి నమ్మాలా, తెలిసినా నమ్మాలా. పరిస్థితి బాగోలా, యు మస్ట్ బిలీవ్, నమ్మాలా. నీ వయసు 100 సంవత్సరములు, 99 సంవత్సరాలు కదా, 99 సంవత్సరాలు, కానీ నేను నమ్ముతున్నా నా కుమారుని ఇస్తానని చెప్పాడు దేవుడు. మనం క్విట్ అవ్వడం చెప్తున్నా కదా, మనం విశ్వాసం వదిలేయడానికి చాలా కారణాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి. అందుకే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, మన ఫ్లెష్ మీద డిపెండ్ అవ్వద్దు. మన స్వబుద్ధి అస్సలు మన మాట వినదు. నువ్వు కారం వేసుకొని తినట్లేదా అంటది. ఏంటి నువ్వు ఆకుకూరలు కాదు కదా, నువ్వు మంచి మాంసం తింటున్నావు కదా, నువ్వేంటి ఇట్లా అంటది ఈ ఫ్లెష్. అట్టి శాసనము సంతకము చేయబడిందని దానియేలు తెలుసుకొని నన్ను. అది చెప్తున్నా, మన లైఫ్లో ఉన్నవి మన జీవితంలో ఉన్న మౌంటైన్ మనల్ని మార్చొద్దు, మనం మౌంటైన్ని మార్చమన్నాడు ఆయన. అట్టి శాసనము సంతకము చేయబడిందని దానియేలు తెలుసుకొనినా కూడా అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా దాక్కొని ప్రార్థన చేయలే. యథాప్రకారం వెళ్ళిన అనుదినము ముమ్మారు మోకాలోని తన ఇంటి పై గది కిటికీలు మీకు అర్థమైంది? అసలు కిటికీ కూడా మార్చలా, లోపల వెళ్ళి సైలెంట్ గా ప్రార్థన చేసుకోవచ్చు కదా. అంటే ప్రతి డే ఎలా చేస్తున్నాడు? కిటికీ ఓపెన్ చేసి యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా, ఆ యెరూషలేము తట్టు కిటికీ ఓపెన్ అయితే విండో ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి ప్రార్థన చేసుకుంటాడు. ఏది కూడా మార్చకుండా అలాగే వెళ్ళాడు. ప్రార్థన చేసుకోవచ్చుగా సైలెంట్గా, కాదు, మళ్ళీ కిటికీ తెరిచాడు. వాళ్ళకి ఎలా తెలిసింది? ఆ కిటికీ తెరిస్తే తెలిసింది, అలాగే లేదా తెలిసేది కాదు. తన ఫెయిత్ లైఫ్ని, తన విశ్వాస జీవితంలో ముందుకెళ్తున్న ఆ లైఫ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల, మార్చుకోవాల. కొంచెం మార్చవచ్చు కదా, కొంచెం డోర్ క్లోజ్ చేస్తే అయిపోతుంది కదా, మార్చవచ్చుగా, కొంచెం మార్చుకోవచ్చుగా. కొంచెం కూడా మార్చలా ఫెయిత్ని. అది చెప్తున్నా, మీరు నమ్ముతున్నది కొంచెం కూడా మార్చుకోవద్దు, కొన్ని కూడా మార్చుకోవద్దు, అదే విధముగా నిలబడాలి. అట్టి హల్లెలూయా. తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. నెక్స్ట్ వర్స్. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడునూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి అడిగాడు. సో వి నో దిస్ స్టోరీ. దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగెను. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనెను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. ఇప్పుడు భక్తి అనే దగ్గర విశ్వాసం పెట్టండి, మీకు అర్థమవుతుంది. భక్తి అంటే అర్థం ఏంటి? అతను తన దేవుని యందు, బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ హిస్ గాడ్, అతను నమ్మెను గనుక. నేను చెప్తున్నా, నమ్మిన వాళ్ళకి శ్రమలు రావని కదా, వస్తాయి, కానీ అది సాక్ష్యంగా మారుతుంది. నమ్మిన ప్రతి వ్యక్తికి శ్రమలు వస్తాయి, కానీ ఆ ప్రతి శ్రమ, ప్రతి కష్టము, ప్రతి నింద, ప్రతి అవమానము అది గొప్ప సాక్ష్యంగా మార్చబడుతుంది. నమ్మని వ్యక్తికి వస్తే, కానీ నమ్మని వ్యక్తికి వచ్చేయన్నీ అవమానాలుగానే మిగిలిపోతాయి,
నిందలుగానే మిగిలిపోతాయి, అలాగే మిగిలిపోతాయి అవి. అట్లా మీ లైఫ్లో, మీ జీవితంలో మీరు నమ్ముతూ ముందుకెళ్తున్నారు. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని చూస్తే మీకు రేపు మీరు చెప్పబోయే మీ సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను నిందపోపిన మనుషులు ఏమయ్యారంట? వారు తోడుకొని వచ్చి సింహపు గుహలో పడద్రోసిరి. అట్లా పడేయాల కొండని ఈరోజు మీరు పడద్రోసి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి. వాళ్ళెవరూ విశ్వాసం లేని వారు, దేవుని అందులో దే బిలీవ్డ్ నాట్. సింహములు వారి ఎముకలను వారి ఎముకలను సహితము పగుల గొరికి పొడి చేసెను. హల్లెలూయా. నాకు అనిపించింది ఇప్పుడు సింహాలు ధాన్యాలు ఎందుకు తాకలేదంటే, ఒకవేళ ధాన్యాలు సింహం తాకుంటే దూత సింహం యొక్క ఎముకలను పగలగొట్టి పొడి చేసేవాము, రివర్స్ జరిగేది. అప్పుడు రాజాకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును, ఎంతమంది కంట? సకల జనులకు, రాష్ట్రములకును, రాష్ట్రాలు కూడా అంట, స్టేట్స్, ఆయా భాషలు మాట్లాడు వారికి, అంటే ట్రాన్స్లేషన్స్ లో కూడా వేరే వేరే భాషల్లో తర్జుమా ఇలాగూ రాయించాడంట. నేను చెప్తున్నా, మీ జీవితంలో జరిగేవి మీ ఇంటి పక్కన రాసుకోవాలా. మీరు విశ్వాసం ఉంచకపోతే ఎవరు మీరే రాయరు. ఇంటి పక్కన సంగతి పక్కన పెడదాం. మీ విశ్వాసంతో మీరు ముందుకెళ్తుంటే, మీ విశ్వాసంలో విశ్వసించినప్పుడు జరిగినవన్నీ మీకు సంబంధించిన వాళ్ళందరూ రాసుకోవాలా. రాజు ప్రతి రాష్ట్రము, ప్రతి భాష అందరికి తెలియనట్లుగా తర్జుమా చేసేలా పుస్తకాలు రాపిచ్చాడు. జరిగిన సంగతి అలాగూ రాయించెను. మీకు క్షేమాభివృద్ధి కలుగును కాక. చూసారా, అది చెప్తున్నా. మనం కరెక్ట్గా దేవుణ్ణి నమ్మితే మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరంలా. మీ ఊర్లో అందరూ మీ గురించి మాట్లాడతారు. మీకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళు మీ జీవితంలో జరిగిన విశ్వాస జీవితంలో జరిగిన కథలన్నీ మాట్లాడుకోవటం ప్రారంభిస్తారు. మీ పిల్లలు అనుకోవద్దు, మా నాన్న అంత నమ్మలేదు దేవుణ్ణి, మా అమ్మ అంత నమ్మలేదు, మా తల్లిదండ్రులు అంత నమ్మకమైన వాళ్ళుగా అంత బిలీవ్ చేయలేదు అనుకోవద్దు. మీ తరం నెక్స్ట్ వచ్చే మీ తరం ఏమనుకోవాలంటే, మీ విశ్వాసము జీవితంలో, మీ విశ్వాస జీవితంలో జరిగేవన్నీ కథలుగా పిల్లలకి చెప్పుకోవాలా. నాకు అదే అర్థంగా మీ పిల్లలకి ఇంకెప్పుడు ధాన్యాల కథలు, దావీదు కథలు, ఈ కథలే చెప్పుకోవటమేనా? మన కథలు మన పిల్లలకి చెప్పేది ఉందా లేదా? ఉంది అన్నలు గడి హల్లెలూయా, ఉంది అన్నలు గడి హల్లెలూయా, ఉంది అన్నలు గట్టిగా హల్లెలూయా చెప్పాలా. మీరు ఏ పరిస్థితి గుండా వెళ్ళారు, ఆ పరిస్థితి గుండా మీరు ప్రయాణం చేసినప్పుడు ఎంత నమ్మారు మీరు దేవుణ్ణి, ఎంత మీరు నమ్మారు, ప్రాణం పెట్టి దేవుణ్ణి ఎట్లా నమ్మారో మీ పిల్లలు చదువుకోవాలి, మీ గురించి చెప్పుకోవాలా. మా నాన్న ఇలా ఎంత నమ్మాడు మా దేవుణ్ణి, అందుకు ఆయన అట్లా చేశాడు. ఆ రాజు దానియేలు నమ్మిన విధానమును చూసి, దానియేలు విషయంలో దేవుడున్న విధానము చూసి, దానియేలు విశ్వాస జీవితాన్ని కదలనీయకుండా అలాగే ఆ కిటికీలు తెరిచి ప్రార్థన చేసి అందరికి కనిపించేలాగా చేసిన విధానము చూసి ఆశ్చర్యపడి, భాషలు ప్రతి రాష్ట్రాలు, ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్లుగా రాపిచ్చాడంట. ఆయన వచ్చి 3.5 సంవత్సరాలు అద్భుత కార్యాలు చేసి శిష్యులకు చెప్పి, దేవునితో సమస్తము సాధ్యమే, అసాధ్యమైనది ఏమీ లేదని చెప్పి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే, ఆయన వెళ్ళిన తర్వాత మనం కంటిన్యూ చేస్తామని. మనం ఇంకా అయ్యే చదువుకుంటూ కూర్చున్నాం. మనం నేను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అవి చదివి ఎందుకు చదవడానికి మనకి దేవుడు పెట్టాడంటే, అవి చదివి మన జీవితంలో కూడా కథలు అలాంటి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీరు వెళ్ళిన ప్రతి పరిస్థితుల్లోంచి దేవుడు మిమ్మల్ని ఎట్లా కాపాడాడో, మీరు ఎలా నమ్మారో మీ పిల్లలకి తెలియాలా, మీ తరముకు తెలియాలా, మీ కుటుంబీకులకు తెలియాలా, మీ బంధువులకు తెలియాలా, ప్రతి వ్యక్తికి తెలియాలా. తెలియనట్లుగా మనం జీవించాలా, తెలిసేలాగా జీవించాలా. అప్పుడు రాజు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును, రాష్ట్రములకును, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ రాయించెను. మనం జీవించిన జీవితము ఇతరులకు ఒక ఆశ్చర్యకరంగా ఉండాల. మనం బ్రతికిన బ్రతుకు ఇతరులకు బ్రతకాలనిపించాల దేవునితో. అట్లుండాలి మన జీవితం. ఏదో బ్రతికేరు, ఏదో నమ్మారు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు విశ్వాసులు చచ్చిపోయారు, అది చెప్పిన తర్వాత సమాధి చేశారు, దానిపైన ఒక క్రాస్ వేసారు, సరిపోయింది అంతే, ఇక పేరు రాశారు. అది కాదు. ఏం చెప్పుకుంటున్నారు మీ గురించి మీ కుటుంబంలో? విశ్వాసం లేకపోతే సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది? నా సముఖమున నియమించినదేమనగా, నీ రాజ్యములోని సకల ప్రభుత్వంలో యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు. చూసారా, దానియేలు యొక్క దేవునికి అంట
దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున అంటే వణుకుచుండవలెను. వాళ్ళకి ఎట్లా తెలిసింది దేవుడు దానియేలుకు దేవుడిగా తెలిసింది అంతే. వణుకుచుండవలెను ఆయనే జీవము గల రాయించాడు, వణుకుచుండవలె, ఆయనకి వనకాలని రాశాడు. ఎవరిని బట్టి? ఎవరి విశ్వాసం బట్టి? దానియేలు విశ్వాసం బట్టి. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు, ఆ, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. తుద మట్టుకు ఉండును అంట. హల్లెలూయా. ఈవెన్ ఆన్ టు ద ఎండ్. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి, విడిపించువాడును రక్షించువాడునై ఉండి, పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు, ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను ఈ దానియేలును రక్షించను రాయించెను. అట్లా మీ గురించి రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారాసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను అంట. హల్లెలూయా. నేను చెప్తున్నా, విశ్వాసం ఉన్నవాడు వర్ధిల్లుతాడు, విశ్వసించిన వాడు వర్ధిల్లుతాడు. హల్లెలూయా. ఫాదర్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్, తండ్రి పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, దినమున వచ్చిన ప్రతి బిడ్డని, కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి నాయన. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి దాంట్లో కూడా విశ్వాసముతో జీవించినట్లు గొప్ప కార్యములు బిడ్డల జీవితంలో జరిగించమని, ముందుకు నడిపించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ఈ సంఘంకి రాకముందు నాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఎప్పుడైతే ఈ సంఘానికి వచ్చానో అప్పటి నుంచి ఫాదర్ చెప్తారు ఎప్పుడు, నా మీద ఉన్న ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఈ సంఘానికి ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో, నాతో కనెక్ట్ అయి ఉంటారో వారికి కూడా ఇట్లాంటి బ్లెస్సింగ్స్ ఉంటుందని చెప్పారు. అదేవిధంగా నాకు అన్ని విషయాల్లో ఫైనాన్స్ బ్లెస్సింగ్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హెల్త్ పరంగా కూడా మంచి హెల్త్ ఉంటుంది. ఫ్యామిలీలో ఇక్కడ రాకముందు చాలా డిస్టర్బెన్సెస్ ఉండేది. అసలు ఎట్లా అంటే నాకు మా వైఫ్కి తెలియకుండా మీనింగ్లెస్గా ఆర్గ్యుమెంట్స్ అవి ఇవి అవుతూ ఉండేది. ఎప్పుడైతే ఈ సంఘానికి మేము రావడం మొదలైనామో అప్పటి నుంచి మా మధ్యన కూడా ఒక మంచి అండర్స్టాండింగ్, ఒక రిలేషన్ ఏర్పడింది. ఎప్పుడు గొడవ పడలేదు. ఇంకోటి బిజినెస్ పరంగా కూడా ఫాదర్ నాకు చాలా విషయంలో గైడెన్స్ చేశారు. అదే లాస్ట్ ఇయర్ చెప్పారు, నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, అయితే ఈ బిజినెస్ మీకు సూట్ కాదు, హోటల్ బిజినెస్ మీకు సెట్ అవుతుంది అని చెప్పారు. సో ఫాదర్ చెప్పినట్టే నేను ఫాలో అయ్యాను. అయితే ఈ డిసెంబర్లో దేవుడు నాకు అద్భుత రీతంగా ద్వారాలు తెరిచారు. ఇంతకుముందు చేసిన బిజినెస్ అన్నిటికీ అప్పు చేశాను. అయితే ఈసారి ఒక్క పైసా కూడా అప్పు చేయకుండా నేను బిజినెస్ చేయాలని అనుకున్నాను. మార్చ్లో ఫాదర్ ఆల్రెడీ అప్పుడే ప్రాఫెసీ ఇచ్చారు నాకు, ఏదైతే మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారో దానికి ద్వారంలో దేవుడు తెరుస్తున్నాడు. అంతేకాకుండా మీకు ఊహించని వ్యక్తి ద్వారా మీకు ఫైనాన్సెస్ రిలీజ్ అవుతాయి అని చెప్పారు. అదే విధంగా నేను ఊహించిన పరంగా నాకు ఫైనాన్సెస్ రిలీజ్ అయినాయి. ఒక్క చిన్న పైసా అప్పు చేయకుండా 5.5 lakhs దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు సొంతంగా నేను బిజినెస్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. ఏ విషయంలో అయినా ఫాదర్ నాకు అన్ని విషయంలో చాలా క్లోజ్గా ఉంటారు. ఒకసారి మా మదరు భద్రాచలంలో ఉన్నప్పుడు సివియర్గా చెస్ట్ పెయిన్ వచ్చి అసలు ఏం బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోతుందని చెప్పి ఏం చేయాలో తెలియక ఫోన్ చేశారు నాకు. అయితే ఏం చేయలేదో తెలియక సడన్గా ఫాదర్ గుర్తుకొచ్చినమ్మంటే నేను ఫాదర్కి ఫోన్ చేయగానే ఎమ్మటే ప్రేయర్ చేసి కాల్ కనెక్ట్ చేయగానే ఫాదర్ జస్ట్ 2 మాటలు చెప్పారు, జస్ట్ హీల్ అని అన్న. వితిన్ సెకండ్స్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎక్కడ లేని పెయిన్ అంతా పోయి మా మదర్ బాగా హీల్ అయ్యారు. అది యాక్చువల్గా అంటే అప్పుడు చాలా సీరియస్గా ఉంది, కానీ ఒక ప్రేయర్ ద్వారా హీల్ అయినందుకు థ్యాంక్ యూ. జీసస్ వండర్స్ మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న రివైవల్ మీటింగ్స్ ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు. స్థలం సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, రమేష్ హాస్పిటల్ ఎదురుగా, కన్నవారి తోట, నగరపాలెం మార్కెట్ సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, పెట్రోల్ బంక్ వెనుక వైపు, గుంటూరు. ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారము సాయంత్రం 6 గంటలకు. స్థలం తెలుగు బాప్టిస్ట్ చర్చ్, ఎంజీ రోడ్, ఇజ్రాయెల్ పేట, బెన్ సర్కిల్ దగ్గర, బిగ్సీ మరియు హ్యాపీ మొబైల్ షాప్ పక్క రోడ్, వరుణ్ హెల్త్ సెంటర్ రోడ్,
విజయవాడ. ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు స్థలం శౌర్య ఇన్ హోటల్ శ్రీకన్య థియేటర్ దగ్గర రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం. ఫిబ్రవరి 12వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు స్థలం ఆనం రోటరీ హాల్ వై జంక్షన్ దగ్గర కంబాలిపేట రాజమండ్రి. ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారము సాయంత్రం 6 గంటలకు స్థలం సెయింట్ మేరీస్ రీట్రీట్ హాల్ బోనకల్లు రోడ్ ముస్తాఫ్ నగర్ ఖమ్మం. ఫిబ్రవరి 14వ తేదీ శనివారము సాయంత్రం 6 గంటలకు స్థలం బిఎల్ఎం బాప్టిస్ట్ చర్చ్ రహమత్ నగర్ కాజీపేట్ వరంగల్. దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎలేజ్ అబ్రహం గారి చేత అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యములు దేవుడు ఈ సర్వీసులలో జరిగించబోచున్నాడు. కావున తప్పక పాల్గొనండి. మరిన్ని వివరాలకు మా ఫోన్ నెంబర్ 7995648108. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. జీసస్ వండర్స్ మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న రివైవల్ మీటింగ్ సర్వీస్. దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎలేజ్ అబ్రహం గారు అనేకమైన అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు దేవుడు ఈ సర్వీస్లో జరిగించబోచున్నాడు. కావున తప్పక రండి. ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమగును. స్థలం వైఎంసీఏ మెయిన్ హాల్ నియర్ క్లాక్ టవర్ సికింద్రాబాద్. అందరికీ సువార్త అందించుటకు దైవజనులు ఎలేజ్ అబ్రహం గారు సువార్తను ప్రకటిస్తున్నారు. మీరును ఈ పరిచర్యలో పాలి భాగస్థులు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయడం ద్వారా మీరు అనేకులకు దీవెనకరంగా ఉంటారని విశ్వసిస్తున్నాము. మీకు డిస్ప్లే చేయబడుతున్న ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా మీరు స్పాన్సర్ చేయగలరు. మా ఫోన్ నెంబర్ 7995648108 నెంబర్ని సంప్రదించి కూడా స్పాన్సర్ చేయగలరు. మా ప్రోగ్రాం ఇప్పుడు కల్వరి టీవీలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 8:30 గంటల వరకు తప్పక వీక్షించండి. దైవ దీవెనలు పొందుకోండి. జీసస్ వండర్స్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ ఎలేజ్ అబ్రహం గారి యొక్క అనేక వాక్య సందేశములను వీక్షించండి. మీ ప్రార్థన అవసరతలు మరియు ప్రేయర్ రిక్వెస్ట్ పంపుటకు మా వాట్సాప్ నెంబర్ 7995648108. మీ కానుకలను పంపుటకు మా యొక్క అకౌంట్ డీటెయిల్స్ జీసస్ వండర్స్ మినిస్ట్రీస్ ట్రస్ట్ అకౌంట్ నెంబర్ 3913877298 ఐఎఫ్ఎస్సి కోడ్ SBI N0020981 మరియు మీకు డిస్ప్లే చేయబడుతున్న ఈ క్యూఆర్ కోడ్ని మీ మొబైల్ ద్వారా స్కాన్ చేసి కూడా మీ కానుకలను పంపగలరు. మా ప్రోగ్రాం ఇప్పుడు కల్వరి టీవీలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 8:30 గంటల వరకు తప్పక వీక్షించండి. దైవ దీవెనలు పొందుకోండి. ఈ సంఘములో అనేకులు స్వస్థతను విడుదలను ప్రవచనములను పొందుకొనుచు సాక్షులుగా నిలవబడుచున్నారు. మీరును స్వస్థతను సమస్యల నుంచి విడుదలను దేవుని యొక్క స్వరమును వినాలనుకుంటున్నారా? దేవుని యొక్క అద్భుత కార్యములు మీ కుటుంబములో మీ జీవితంలో జరగాలనుకుంటున్నారా? అయితే జీసస్ వండర్స్ మినిస్ట్రీకి తప్పక రండి. ప్రతి ఆదివారం 2 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 10 గంటలకు ప్రారంభమగును. రెండవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు ప్రారంభమగును. మా ఆరాధన జరుగు స్థలము డేవిడ్ మెమోరియల్ కాలేజ్ 4వ అంతస్తు తార్నాక సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 7995648108. బలమైన దేవుని వాక్యము అనేకమైన అద్భుత కార్యములు సాక్ష్యములు దేవుడు ఈ సన్నిధిలో ఈ సంఘంలో జరిగించుచున్నాడు. కావున తప్పక పాల్గొనండి. మరిన్ని వివరాలకు ఆ ఫోన్ నెంబర్ 7995648108.